ఇంటిగా వదిలేసాను, ఇంట్లో తీసుకొచ్చాను. అన్నం తింటా ఉన్నాను. ఇంతలోకే 15 నిమిషాల్లో పిల్లకాయలు వచ్చారు పరిగెత్తుకుంటా. ఫరీద్ ఇట్లా పడిపోయాడా, ఆడుకుంటా బాల్ తగిలిందని చెప్పారు ఫస్ట్. అక్కడ మళ్ళీ పిల్లకాయలు అంటే కొట్టారు, ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత అట్టే పడిపోయాడు. అట్లే తీసుకుని పోయి హాస్పిటల్ తీసుకుపోతే గుండె ఏమో కొట్టుకుందని చెప్పాడు ఫస్ట్. సరే పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి చెప్పి తీసుకుపోతే అక్కడ తీసుకుపోగానే లేదు గుండె లేదు అయిపోయిందని చెప్పాడు. వాడు ఎట్ట కొట్టాడు, ఒక దెబ్బ లేదు, మళ్ళీ గుండెల మీద కొట్టాడు. అట్టే పడిపోయాడు, ఎగిసి ఒక్క దెబ్బకి పడిపోయాడు. ఎగిసి తన్నాడు. ఎవరు కొట్టాడు? ఏముందో ఫర్హాన్. వాళ్ళ వంశం ఉండకూడదు. ఫర్హాన్ ఎవరు కొట్టింది? ఫర్హాన్ కొడుకు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ వంశం ఉండకూడదు. ఇక్కడ వాళ్ళేనాది? ఇక్కడ వాళ్ళే సార్, నాకు తెలియదు. పాత కక్షలు కక్షలు ఏం లేదు, చిన్న పిల్లడు వాడు ఆడుకునేవాడు. ఏం కక్షలు ఉంటాయి సార్, చదువుకుంటున్నాడు. 9వ తరగతి. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో ఫరీద్ అనే వ్యక్తిని ఒక ఇద్దరు పిల్లలు, అంటే వాళ్ళ పేర్లు ఇంకా కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఈ పిల్లోడు అక్కడ గమ్ముగా కూర్చొని ఉంటే ఒక బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి, ఫరీద్ అనే పిల్లోడి దగ్గరికి వచ్చి ఒక దెబ్బ కొట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకో బౌల్ ఒక 4-5 బౌల్స్ ఆడిన తర్వాత ఏరా నన్ను ఎందుకు అనవసరంగా కొట్టావని ఈ పిల్లోడు అడగంగానే మళ్ళీ వచ్చి కొట్టడం జరిగింది బాగా. ఆ కొట్టడంలో కూడా తగలరాని చోట ఎక్కడో తగిలింది, కానీ బయటికి మాత్రం ఎక్కడ కూడా రక్తగాయాలు ఏం కనపడకుండా రక్తగాయాలు కనపడకుండా కొట్టారంటే ఒకటి వాళ్ళు తెలివన్నా ఉండాలా, లేకపోతే ఏదైనా జరిగి ఉండాలా. విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడంలో ఆ కుర్రవాడు అప్పటికప్పటికే లాస్ట్ ప్రాణంలో అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూశారంట. చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే చనిపోయినట్టుగా వచ్చింది. ఇది నిజంగా కూడా మాకు ఈ జాకీర్ హుస్సేన్ నగర్ ఏరియాలో ఇటువంటి ఈ జరగడం నిజంగా మాకు చాలా బాధాకరం. ఈ పిల్లకాయలు కూడా చాలా వరకు మారాల. అంటే నేను వినడంలో ఏంటంటే అది పొరపాటో మరి నిజమోగా తెలియదు, కానీ ఈ కొట్టిన పిల్లల్లో ఆఖరికి ఈరోజు ఈ వయసులో నుంచే వాళ్ళు కత్తులు పెట్టుకునే తిరిగే స్థాయిలో ఉన్నారంట. ఆ పిల్లలు ఎవరనేది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు. నెల్లూరు 2 టౌన్ లిమిట్స్లోని సత్యనారాయణపురంలో ఎస్వీఆర్ స్కూల్ ఎదుర్కొన్నటువంటి రోడ్డు మీద ఇక్కడ జాకీర్ హుస్సేన్ నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఆ క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ అనే అతను తర్వాత ఫర్హాన్ అనే అతని మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లో ఫరీద్ని నెడితే కానీ కొడితే కానీ అది క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు. దాని మీద ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీద్ కింద పడిపోయి
కొట్టుకులాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ తెలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయారని చెప్పారంట. అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని తీసుకొని దాని మీద కేసును నమోదు చేసి విచారణ చేశాం. విచారణలో ఏ విధంగా చనిపోయాడు ఏంటనేది తెలుసు.